ఇప్పటికీ మీరు చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం అందరికీ రాదు. యాక్సిడెంట్ కేసే సార్, కానీ జరిగింది నిజంగా యాక్సిడెంటా లేక మర్డర్ అనేది తెలియట్లేదు. నేను రాత్రి అసలు ఏం జరిగింది? మనం అనుకున్నట్టు పెద్ద ఆఫర్ రాలేదు, కానీ చిన్న పనే చేస్తే 20,000 వస్తాయి. పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మర్క్యూరీకి వినయ్కి కనెక్షన్ ఏంటి? పొద్దున్నే కాలేజ్కి వెళ్తున్నట్టు బ్యాగ్ వేసుకుని వెళ్తావు, కానీ నువ్వు అసలు కాలేజ్కి వెళ్ళట్లేదు. మరి ఏం చేస్తున్నావు రోజు? ఈ కేసు మనం అనుకున్నంత చిన్నదైతే కాదు సార్. ఖచ్చితంగా వీళ్ళేదో దాస్తున్నారు. ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా కనెక్షన్ ఉందంటారా సార్? బ్లడ్ చచ్చే వరకు ఇలానే ఉంటారు. నేను చచ్చే వరకునా? రే ఇందులోని ఒకసారి దిక్కకూడదు, దిక్కితే వెనక్కి తిరిగి చూడకూడదు. అర్హతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు జార్జ్. అసలు ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. ప్లాన్ ఏ పిన్ టు పిన్ తెలియాలి. కాసేపట్లో తెలుస్తుంది. ప్లాన్ బి తోట తీస్తాను. ప్లాన్ సి ఇది ఎట్టి పరిస్థితిలో ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. అమ్మాయి చేపేయండి కదలట్లేదు. ఏ చేప నిద్రపోతున్నావా? యాక్షన్ రియాక్షన్, యాక్షన్ రియాక్షన్.